హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఎలా నిలబడాలి అని ఆలోచించు. పడిపోతే పైకి లేపేందుకు ఎవ్వరూ రారు అని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా సరే గమ్యం చేరాల్సిందే. చావు బ్రతుకులు అనేవి ఎక్కడో ఉండవు. ధైర్యంలోనే బ్రతుకు ఉంటుంది, అలాగే భయంలోనే చావు ఉంటుంది. అందుకే ధైర్యంగా ఉండండి. మనం దారిలో పడిపోతే ఎవరూ చూడకముందే లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే అనిపిస్తుంది. అదే నీకు కష్టంగా ఉంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది. నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు. ఎవరైతే నీ విలువను అర్థం చేసుకుంటారో అలాగే గౌరవిస్తారో వాళ్ళను అశ్రద్ధ చెయ్యకు. నిజంగా మీ మంచి కోరేవారే అయితే మీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. నువ్వు మార్గ మధ్యంలో రాయిలా ఉండకు. ఎవరో ఒకరు తన్నేస్తారు. ఊరి చివర కొండలా ఉండు. నిన్ను తాకడానికి కూడా ఆలోచిస్తారు. వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు, అలాగే మాటల్లో చెప్పేది కాదు. చేతల్లో అలాగే నడతలో మాత్రమే చూపగలం. ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగున మోసమే జరగవచ్చు. కానీ నువ్వు మంచిగా ఉండాలి అనుకుంటే ఏ దుష్టశక్తి కూడా నిన్ను ఆపలేదు. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలాన్ని పోగొట్టుకుంటే ఏ బంధము నీకు తోడుగా ఉండదు. మిమ్మల్ని అనుమానించే వాడిని మీ దగ్గరకు రానివ్వకండి. అలాగే మిమ్మల్ని అవమానించే వాడి దగ్గరకు మీరు వెళ్ళకండి. అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద అస్సలు నిలబడాడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ కూడా పూర్తి ముక్కుసూటిగా ఉండరాదు. ఎందుకంటే ప్రవాహంలో ముక్కు కొట్టుకుపోయేది ముక్కుసూటిగా ఉండే చెట్లకే కానీ వంగి ఉన్న దర్భలు కావు. ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసినా కూడా తెంచుకోలేనంతగా బంధం పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. నిజమే కదండి? నువ్వు తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిసనుకుంటాడు. కొద్ది కోరికలతో, చిన్న చిన్న విషయాలతో అలాగే తృప్తి పడటమే ఉత్తముడి లక్షణం. ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా కుమారుడిని, బంధాలు విలువ తెలియకుండా కూతురిని ఎంత పెంచినా కూడా వ్యర్థమే. మీ యొక్క బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం. కానీ మీ యొక్క గుణం ఉపయోగించి ఎదుటి వారి మనసు గెలవడం చాలా కష్టమవుతుంది. భయాన్ని బందీ చేస్తేనే ధైర్యం దారి చూపుతుంది. అలాగే ఏ పరిస్థితిలోనైనా మంచిగా ఆలోచించే మనిషిని ఏ విషయం కూడా చంపలేదు. ప్రతి విషయాన్ని చెడు భావంతో చూసే వ్యక్తిని ఓ ఔషధం కూడా బాగు చెయ్యలేదు. మీ దగ్గర ఏమీ లేకున్నప్పుడు మీకు ఉండే ఓపిక, అలాగే మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా ఈ విషయాలు మీరు ఎలాంటి వారో తెలియజేస్తుంది. తలరాతను ఎప్పుడూ కూడా నిందించకండి. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయని గుర్తుంచుకోండి. ఒకరు బాగుపడితే చూడలేని వారు తాము బాగుపడ్డా సుఖపడలేరు. ఈ సమాజం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెబితేనే బంధాలు నిలబడతాయి, నిజం చెప్తే విరిగిపోతాయి. మీ యొక్క నిజాయితీ, ధైర్యం, అలాగే తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. ఓర్పుగా పనిచేస్తేనే నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు.
ఓర్పుగా పనిచేసి చూడు. నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. అలాగే ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే మాత్రం బంధువులు, స్నేహితులు ఎవ్వరూ మిగలరు. ఎవ్వరినీ తప్పు పట్టవద్దు, అలాగే నిందించవద్దు కూడా. ఎవరి పరిస్థితులు వారివి. మీరు విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది. జీవితం నిజాయితీ పరుల్ని ఏడిపిస్తూ ఉంటుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది. విమర్శించేవాడు దిగజారుతాడు, విశ్లేషించేవాడు ఎదుగుతాడు. ఆహారం లేకుండా ఒక రోజంతా ఉండొచ్చు, కానీ ఆప్యాయత లేని చోట మాత్రం అరక్షణం కూడా గడపలేము. కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం ఏమీ ఉండదు. కింద పడిన ప్రతిసారి కూడా లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంటుంది. పట్టరాని సంతోషాన్ని, అలాగే భరించలేని బాధను నీకు ఎక్కువగా ఇచ్చేది నువ్వు ప్రేమించిన వారే. మంచివాడి కోపం మంచు లాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాడి కోపం నిప్పు లాంటిది, ఎప్పటికైనా కాల్చివేస్తుంది. అర్థమైంది కదండి? ఎవరినైనా సరే వ్యక్తిత్వంలో ఆకట్టుకుంటే వాళ్ళనే కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు, గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతమవుతుంది. మీరు ఎవరి కోసం ఏడవకండి. మీరు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు మీ వాళ్ళు కారు. వాళ్ళు మీ వాళ్ళైతే మిమ్మల్ని ఎప్పటికీ ఏడిపించరు. నువ్వు సులభంగా నోరు జారిన మాటలే మనసుని బలంగా బాధ పెడతాయి. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతల్లో ఉండడు. ఏ వ్యక్తినైనా చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలతో ముగుస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది మంచి. ధీరులు ఎప్పుడూ కూడా తమకు కావాల్సింది స్వయంగా సాధించుకుంటారు. ఒకరి నుంచి తీసుకోవాలనుకోరు. ఆదాయానికి మించిన ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే ఆశ మనిషికి రెండు ప్రమాదమే. ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే, రెండవది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది, గుర్తుంచుకో. అయితే గర్వమే మనిషి యొక్క పతనానికి కారణం. కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులది దోచుకోరు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది దాచుకోరు. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది, దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది, దాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చేయలేరు. ఒక మంచి పుస్తకం, అలాగే ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట. మాట్లాడే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే. అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. నీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది కూడా నువ్వే. నువ్వు చేసిన మంచి పనిలో కూడా చెడును వెతికే మహానుభావులు నీ పక్కనే ఉంటారు. గుర్తుంచుకో, ఆ భగవంతుడు నీకు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే అంతకంటే గొప్పది నీకు ఏదో ఇవ్వబోతున్నాడు అని అర్థం. ఎవరి కోసమో మిమ్మల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీకోసం అన్నింటి మార్చుకునే వ్యక్తి మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరమవుతుంది. ఎప్పుడు నీ వైపే ఆలోచించుకుంటే నీ జీవితంలో నువ్వు తప్ప మరెవ్వరూ ఉండరు. అప్పుడప్పుడు ఎదుటివారిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తేనే నీకంటూ నలుగురు మిగులుతారు. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది, అలాగే నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. ఎవరూ చూడడం లేదు అని
తప్పు చెయ్యకు. అందరూ చూస్తున్నారు అని అప్పు చెయ్యకు. జీవితంలో ఈ రెండూ కూడా పెద్ద ముప్పులే. గుర్తుంచుకో, సమాజంలో డబ్బు అనేది నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, అలాగే ఉన్న బంధాలను తుడిచికి పెట్టుకుపోయేలా చేస్తుంది. గుర్తుంచుకోండి. అలాగే ఇది తప్పక పాటించండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే మనకి మరిన్ని మంచి మోటివేషనల్ వీడియోస్తో, అలాగే జీవిత సత్యాలు, మరిన్ని మంచి సూక్తులతో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.